మేము పడ్డానికి కడగల కానీ ఇప్పుడు వచ్చాడు వెనుగడ్డ ఆయన రావాలి మళ్ళా అని అంటున్నారు పిల్ల చల్ల సేవ చేయడం అందుకే చల్ల ఆయనతో కలిసి నేను ముందుకు వెళ్ళా అని ఆశీర్వదించుకుంటా మా నెల్లూరు జిల్లా అని మిస్టర్ రాము సార్ యు ఆర్ ది డివోటెడ్ ది పార్టీ యు నో యువర్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఫర్ ది పూర్ పీపుల్ యు ప్రొవైడెడ్ 6 farmers వెరీ హ్యాపీ టు ది పార్టీ. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉంది. నిమ్మకూరు గ్రామం అన్న వెరీ లక్కీ. రా వెంకటేశ్వరరావు ఆయన పోటీ చేసినప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ నిమ్మకూరు గ్రామం కూడా ఆయన పరిధిలోకి వచ్చారు. పార్టీ పెట్టి అంటే ఒక సామాన్యుడిగా పుట్టి అనితర సాధ్యుడిగా ఎదిగిన మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం చేపట్టి అంతగా పార్టీని తీసుకుని వెళ్తాలో అసలు చూడగానే మంచి దండం పెట్టాలనిపించే వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఆయన పాత్ర మనం మరవలేదు. మీకు అందరికీ తెలిసిందంటే నాకు ఒక గొప్ప నందమూరి ఫ్యామిలీ అంటే నాకు గొప్ప ఫీలింగ్. ఎందుకంటే అన్నగారి గురించే కాకుండా ఆయన పిల్లలుగా రామకృష్ణ గారు కానీ నాకు హరికృష్ణ గారు కూడా తెలుసు, జానకిరామ్ కూడా నేను చాలాసార్లు కలిసాము. వీళ్ళందరం చూసుకుంటే కొంచెం పేరు వస్తేనే అసలు ఎవరో తెలియనట్టు తలకాయ ఎగరేసుకుని పోయేటట్టు వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఏకంగా నందమూరి తారక రాముని వారసులుగా ఉన్నా కానీ ఏ మాత్రం భేషజం లేకుండా సామాన్యుల్లాగా ఉండే అలా పెంచిన రామారావు గారికి కానీ అలా ఉన్న మీ అందరి మీద నాకు అత్యంత రెస్పెక్ట్ ఉందని చెప్పి హరికృష్ణ గారి ప్రస్థానం మీకు అందరికీ తెలిసిందే. అందరూ చెప్పారు పెద్దలందరూ. నేను చూస్తా పెరిగాను ఆయన్ని. ఎంత అంటే అంత సామాన్యంగా అంటే అవసరమైతే చైతన్య రథం కిందకెళ్ళి బాగు చేసిన పరిస్థితి కూడా మనం చూసుకున్నాం. బేసిక్గా అంత సింపుల్గా ఉండే వ్యక్తి ఈ రోజున లేకపోవటం మనందరి దురదృష్టం నిజంగా. ఆయన ఆత్మశాంతి కలగాలని అలాగే ఇక్కడ ఆయన 69వ జయంతికి ఏర్పాటు చేసి నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.